ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాములు తెలియజేస్తూ ఈ యొక్క ఆరాధనకు ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడని నామమును స్తుతించుట మంచిది. ఈ యొక్క పునరుత్థాన దినమున, పరిశుద్ధమైన దినమున, ప్రత్యేకమైనటువంటి దినమున కర్మెల్ సంఘ కుటుంబాల తండ్రులకి హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని మీ తలాంతులను ప్రతి తండ్రిని దీవించి ఆస్వాదించి చక్కని రోల్ విజ్ఞానముతో దేవుని ఆత్మతో కుటుంబమును, సంఘములో, సమాజంలో అన్ని స్థలాల్లో వర్ధిల్లుటకు దేవుడు తన కృపా సహాయం అనుగ్రహించి దీవించి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. క్షమంలో అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములు కొందనములు స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నీ యొక్క సన్నిధిలో మేమందరం చేరి నిన్ను ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా, మహిమపరుస్తుండగా మా మధ్యలో మీరుండండి ప్రభువా, మాతో మీరుండండి తండ్రి. నీ మందిరంలోని సేవకుని కుటుంబంగా ఇదిగో తండ్రి, మా కుటుంబాలు వారి వారి గృహాల్లో ఉండి నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటుండగా ఇదిగో తండ్రి, నీ ఆత్మ సాన్నిధ్యమును, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాతో ఉంచి నడిపించమని పాటలలో, వాక్యములో, స్తుతి ఆరాధనలో మీ యొక్క కృపను మెండుగా అనుగ్రహించి దీవించమని, ఈ యొక్క ఆరాధనలో పాలుపంపులు పంచుతున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. యొక్క సమయంలో ఒక పాటను పాడుతూ దేవుని నామాన్ని ఘనపరిచి ఆరాధించి కొనియాడి మహిమపరచుదాం. యేసుక్రీస్తు ఎన్నెన్నో వేదనలు ఆ శిలువలో అనుభవించాడు. మనల్ని రక్షించటకు, మన పాపాన్ని కడుగుటకు వెలలేని కనలేని త్యాగాన్ని, బలియాగాన్ని మన కోసం చేశాడు. ఒక తండ్రి వేదనగా ఆయన అనుభవించాడు. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణ తన ధ్యేయము, నువ్వు నమ్మినచు నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు. ఎంతెంతో అవమానమును పొందాడు, సిలువను సహించాడు. ఆయన చివరికి అన్యాయమే గెలిచింది. తల వంచాడు. వెలిపెట్టిన కొరడాలు తను మనము చీల్చేశాయి, రక్తం ఒలిగించాయి మన పాప పరిహారం కోసమే.
ఎంతెంత అవమానము సహించెను తన మౌనం, ఎంతెంత అవమానము సహించెను తన మౌనం, అన్యాయమే గెలిచిందిగా మన శిక్షకు తను వంచగా, అన్యాయమే గెలిచిందిగా మన శిక్షకు తను వంచగా, మెలిపెట్టిన కొరడాలు చీల్చేసెను తను అనువు, ఒలికించే తన రక్తమే మన పాప పరిహారమే, అది మన పాప పరిహారమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణ తన ధ్యేయము, నువ్వు నమ్మినచు నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, శిరమంత ముందే పళ్ళు మాటలు దిగబడ్డాయి, మోసాడు సిలువ భారాన్ని మన ఘోర పాపాన్ని బంధించాయి, చీలుడు వేలాడదీశాయి, తను విడిచేశాడు విశ్వాసం. శిరమంతా మున్లేగా పలుమాలు దిగబడగా, శిరమంతా మున్లేగా పలుమాలు దిగబడగా, మోసాడు సిలువ భారమే మన ఘోర పాప భారమే, మోసాడు సిలువ భారమే, అది మన ఘోర పాప భారమే. బంధించెను ఆ చీలను, వేలాడెను తన అనువు, విడిచేసే తన శ్వాసనే విమోచించే మన ప్రాణమే, విమోచించే మన ప్రాణమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణ తన ధ్యేయము, నువ్వు నమ్మినచు నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, వినలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం, వినలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం, విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే, విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణ తన ధ్యేయము, నువ్వు నమ్మినచు నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయంలో
ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతి ఆరాధన ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ ముందుకు వచ్చి స్తుతి ఆరాధన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకి కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుదాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, జీవాధిపతి, జయం కలిగినటువంటి మా తండ్రి, మా యేసయ్య, నీ యొక్క పరిశుద్ధ నామం కొరకే నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలమంతా నీ యొక్క ప్రభా కృపచేత, నీ యొక్క దయగలిగినటువంటి హస్తంతో, నీ యొక్క బాహువుతో ప్రభా మాకు క్షేమాన్ని దయచేసి మమ్మల్ని తండ్రి సజీవ లెక్కలో ఉంచుకొని ప్రభా కాచి కాపాడి భద్రపరిచి ఈ దినాన్ని పరిశుద్ధ మందిరంలో ప్రభా తండ్రి మా కర్మేల సంఘంగా తండ్రి స్తోత్రం గృహాలలో ఉండి ప్రభా తండ్రి స్తోత్రం నీ సేవకుని కుటుంబంగా ప్రభా మేము మందిరంలో చేరి మేమంతా ప్రభా నేను ప్రభా ఏకకంఠంతో స్తుతిస్తూ ఉంటుండగా ప్రభా మా స్తుతుల మీద ఆసనుడైనటువంటి మా తండ్రి, మా దేవ, మా యేసయ్య, నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నమ్మదగినటువంటి మా దేవ, రక్షణకర్తమైనటువంటి మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడారు ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ దినంలో ప్రభా మేము ప్రభా తండ్రి మరొకసారి నేను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మాకు గొప్ప ఆధిక్యతను బట్టి, కృపను బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా ప్రభా తండ్రి, ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మీరు చక్కపరిచి ఇగో ప్రభా మేమందరము ప్రభా నీ మందిరంలోనికి చేరి ప్రభా నేను ఎలుగెత్తి మొరపెట్టేటువంటి భాగ్యంను, అవకాశమును మాకు కలిగించమని అడుగుచూ ఉన్నాం ప్రభా. మా కర్మేల సంఘ ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మనం అడుగుచూ ఉన్నాం తండ్రి. యేసయ్యా ప్రభా స్తోత్రములు పాటల ద్వారా నేను మహింపరచుకోవడానికి కృపను తండ్రి చూపించావు ప్రభా. నీ కొందనాలు ఇగో వాక్యంలోనికి వెళ్ళనంటుండగా ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మా యొక్క హృదయాలను సిద్ధపరచుకొని నీ యొక్క తండ్రి స్తోత్రములు ప్రభా దాసులు చెప్తున్నటువంటి వాక్యంలోనికి ప్రభా తండ్రి మేము ప్రభా వెళిచి ఉంటుండగా ప్రభా మా యొక్క హృదయ లోతుల్లోనికి ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా తండ్రి స్తోత్రం అనుభవించుకొని ప్రభా వాక్యంలో ప్రభా వాక్యపు లోతుల్లో మేము జీవించడానికి నీ యొక్క కృపను దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభా. యేసయ్యా నీకే వందనాలు. ఇగో ప్రభా ప్రపంచం యావత్తు దేని నిమిత్తమైతే ప్రభా తండ్రి వేదన చెందుచూ ఉన్నారు ప్రభా వాటన్నిటి నుంచి మాకు విడుదలను దయచేయమని అడుగుచున్నాం. మా కొరకే ప్రభా తండ్రి నీ యొక్క విలువైన రక్తాన్ని కార్చినటువంటి నీ యొక్క చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి ప్రభా మేము ధ్యానం చేసుకుంటూ నీలో ముందుకు సాగుతూ ప్రభా నీ రక్షణలో ప్రభా మేము ఎదుగుతూ నీ యొక్క తండ్రి స్తోత్రం రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేసి ప్రభా నీ రాకడలో ఆయత్తమయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహింప చేయగలరని నమ్ముచు ఈ కొద్ది ఆరాధనా స్తుతులు నీకు సమర్పించుకుంటూ నజరేడైనటువంటి యేసు నామం పేరట మిగిలినతో బ్రతిమాలుకొని వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క సమయములో దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ దినమున ఈ పరిశుద్ధ దినాన మనకు అనుగ్రహించే ఆ యొక్క దేవుని విలువైనటువంటి మాటలను ధ్యానం చేసుకుంటూ ప్రభు నామమును స్తుతించి ఆరాధించి గణపరచుదాం. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. హెజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము తెరిచి ఉంచాలని చెప్పేసి ప్రభు పేట కోరుతూ ఉన్నాను. హెజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము తెరిచి ఉంచాలని కోరుతూ ఉన్నాను. ఈ మధ్య లండన్కు చెందినటువంటి ఇద్దరు కంప్యూటర్ శాస్త్రవేత్తలు 1000 మందిని వారు చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తులను జీవితాలను వారు పరిశోధించి వారిలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలను తెలుసుకొని విశ్లేషించి వాటిపైన విశ్లేషణ జరిపి వారికి కొన్ని ర్యాంకులు ఇచ్చారు. ఆ 1000 మందిలో 10 మందిని ఎంపిక చేసుకున్నారు. ఈ 10 మంది ప్రపంచంలో ప్రాముఖ్యమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తులుగా వారు ఆ యొక్క సంచలనాత్మకమైనటువంటి ఆ యొక్క రుజువును లేకపోతే ఆ విశ్లేషణను వారు చేసి వారు ప్రపంచానికి తెలియజేశారు. లండన్ ఇద్దరు శాస్త్రవేత్తలు వారెవరనగా స్టీవెన్ స్కీనా అనే శాస్త్రవేత్త, అదేవిధంగా చార్లెస్ వార్డ్ అనే వీరిద్దరు కూడా వీరు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ 10 మంది జాబితాలను విడుదల చేశారు. ఆ 10 మందిలో కూడా అందరిలో కూడా మానవ చరిత్రలోకెల్లా అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో యేసుక్రీస్తు మొట్టమొదటి వ్యక్తి, ప్రథమ స్థానము అని చెప్పేసి అక్కడ ఈ యొక్క శాస్త్రవేత్తలు తెలియజేశారు. వారి తర్వాత ఈ యొక్క మొదటి వ్యక్తి యేసుక్రీస్తు తర్వాత ఇంకా 9 మందిని వారు ఎంపిక చేశారు. ఆ యొక్క మరి రెండవ వ్యక్తి ఎవరనగా ఫ్రాన్స్ నాయకుడు నెపోలియన్. అదేవిధముగా మరి రెండవ వ్యక్తి
మూడవ వ్యక్తి బ్రిటన్ రచయిత విలియం షేక్స్పియర్. నాలుగవ వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఐదవ వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్. ఆరవ వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. ఏడవ వ్యక్తి జర్మనీ నియంత అయినటువంటి అడల్ఫ్ హిట్లర్. ఎనిమిదవ వ్యక్తి గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్. అదేవిధంగా మరి తొమ్మిదవ వ్యక్తి ఆయన శిష్యుడు, అరిస్టాటిల్ శిష్యుడు, గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్. 10వ వ్యక్తి అమెరికా మరో మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. ఈ విధముగా ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు స్టీవెన్ స్కీనర్, చార్లెస్ వార్డ్, ఈ యొక్క కంప్యూటర్ శాస్త్రవేత్తలు 1000 మందిని ఎంచుకొని అందులో 10 మందిని వారిని ప్రాముఖ్యమైన వారిగా ఎంచి 10 మందిలో యేసుక్రీస్తు మొట్టమొదటి స్థానం అని చెప్పేసి అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అనగా జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అనే విషయము అక్కడ స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. వారి అభిప్రాయం కనబడతా ఉంది, వారి ఉద్దేశం కనబడతా ఉంది. అనగా యేసుక్రీస్తు మానవ అతిథుడు, ఉన్నతమైనటువంటి వాడు, ఎవరికి సాటి లేనటువంటి వారు, ఎవరికి ఎవరిని ఆయనకు పోల్చలేము, శక్తిమంతుడు, సార్వభౌముడు, సర్వోన్నతుడు, సర్వంతర్యామి, ఈజ్ నన్ అదర్ దెన్ గాడ్. ఆయన దేవుడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం చూస్తున్నప్పుడు ప్రపంచం ఆయన ఆధీనంలో ఉన్నది. ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు, ప్రపంచాన్ని శాసించేవాడు అనే విషయం మనకు స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. ప్రియమందుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ 10 మంది అందరూ చనిపోయారు, కుళ్ళిపోయారు, ఎవరు బ్రతకలేదు. కానీ విశేషం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆయన 40 దినములు భూమి మీద అనేకులకు కనబడి తిరిగి పరలోకానికి వెళ్ళి ప్రపంచ మానవాళి రక్షణ పొందిన వారి కోసం ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియమందుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తులో సమస్తము ఉన్నది, ఆయన ఆధీనములో ఉన్నది అనే విషయము దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయవాడెవడో వాడే మరణము నందును. ఇక్కడ హీబ్రూ టెక్స్ట్లో మనం చూసినట్లయితే, అక్కడ ఒరిజినల్ టెక్స్ట్లో మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది, బిహోల్డ్ ఆల్ సోల్స్ ఆర్ మైన్. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆత్మ, ప్రతి జీవి నాది, నా సొంతం అనే విషయాన్ని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. భూమి మీద ఉన్న ప్రతి జీవం ఆయన సొంతం, ఆయన సృష్టించినటువంటిది, ఆయన దీపం పెట్టినటువంటిది, ఆయన సృజించినటువంటిది అనే విషయం మనకు స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. అనగా మనుషులు భూమి మీద ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ తేడా లేదు, ప్రతి జీవి, ప్రతి మానవుడు ఆయన ఆత్మలో, ఆయన వశము అనే విషయము దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనుషులందరూ దేవుని వశులు అనే పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఫాదర్స్ డే దినాన దేవుడు ఆయన ఒక తండ్రిగా మనల్ని కోరుతూ ఉన్నాడు. మీరందరూ నా పిల్లలు కాబట్టి, నేను మీకు తండ్రిని కాబట్టి మీరందరూ నా వశములో ఉన్నారు అనే విషయము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీరు నా వశములో, నా కంట్రోల్లో, నా అండర్లో మీరు నా పిల్లలుగా జీవించాలి. ఒక తండ్రి రోల్ కలిగి కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తాడో, బిడ్డలను, భార్యను ఏ విధంగా నడిపిస్తాడో, మన పరలోకపు తండ్రి కూడా ఆయన మనుషులందరూ దేవుని వశులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కరోనా వ్యాధితో ప్రపంచమంతా కూడా దాదాపు ఈ రోజుకి, నిన్నటి లెక్కల ప్రకారం ఈ రోజుకి మరి 88,36,896 మంది యొక్క రోగాన బాధితులైపోయారు. అదేవిధంగా 4,64,321 మంది చనిపోయారు. మన భారతదేశంలో కూడా మరి ఈ యొక్క వ్యాధితో 3,95,048 మంది ఈ యొక్క వ్యాధి బారిన పడినటువంటి వారు ఉన్నారు. 12,948 మంది చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇందులో చనిపోయినటువంటి వారు పాపం చేసి చనిపోయారా, శాపం పాలై చనిపోయారా, లేకపోతే ఎందుకు చనిపోయారు,
మంచివారు చనిపోయారు, చెడ్డవారు చనిపోయారు. ఎథికల్గా మంచివారు చనిపోయారు, అదేవిధంగా మరి పాపం చేసిన వారు, అక్రమం చేసిన వారు కూడా చనిపోయారు అనే విషయాలు, ఎన్నో విషయాలు మనం ఆలోచిస్తూ ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చనిపోయిన వారిలో పాపము చేసి చనిపోయిన వారు ప్రమాదకరమైన స్థలంలోనికి ప్రవేశించారు. అదేవిధంగా అందులో నీతిగా బ్రతికిన వారు, ప్రభువు కొరకు నీతిగా బ్రతికిన వారు, కరోనాతో పోరాడినటువంటి వారు, కరోనా వ్యాధులు గ్రస్తుల కోసము మరి పోరాడి చనిపోయినటువంటి వారు నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనిస్తున్నటువంటి ఈ గుర్తులను, ఈ సూచనలను, ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులను గమనించినప్పుడు దేవుడు ఆయన ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు. దేవుడు మనల్ని ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఇంకా ఆయన క్షమాపణను, మనలో మన యొక్క మార్పును ఆయన కోరుతా ఉన్నాడు అనే విషయము దేవుని వాక్యము, దేవుని సూచనలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నువ్వు ఇంకా ఆలోచిస్తూ ఉండొచ్చు, ఈ భూమి నాది, ఈ ఉద్యోగము నాది, ఈ ఇండ్లు నావి, ఈ స్థలము నాది, ఈ యొక్క డబ్బు నాది, ఈ బంగారము నాది, ఈ అందము నాది, ఈ జ్ఞానము, తెలివితేటలు నావి, ఇవన్నీ నా సొంతం, నా వశం అని చెప్పేసి చాలాసార్లు మనం ఆలోచిస్తుండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న దీపం ఆరిపోతే అవి మన సొంతం ఏవి కావు, మన వెంట ఏవి రావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆల్ సోల్స్ ఆర్ మైన్. మనుషులు దేవుని వశులు, మనమందరము దేవుని వశులము, దేవుని వశంలో, ఆయన కంట్రోల్లో ఉన్నామనే విషయాన్ని, మనము దేవునికి సంబంధించిన వారమని, ఎప్పటికైనా ఆయన ఎదుకు వెళ్ళవలసిన వారం అనే విషయాన్ని ప్రతి మానవుడు భూమి మీద గ్రహించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు సొలొమోను భక్తుడు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుడు ప్రతి స్థలంలో ఆయన చూస్తాడు, చెడ్డవారిని మంచివారిని అందరూ చూస్తూ, అందరి మీద కూడా ఆయన సూర్యుని కాంతిని, ఆయన వర్షమును, గాలిని, సమస్త వనరులను ఆయన అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మనుషులు తన వశంలో ఉన్నారని గ్రహించక ఉన్నారు కాబట్టి ఈ భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇదే హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం అంటాడు, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా సెలవిచ్చే వాక్కు అని చెప్పేసి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత కంటిన్యూగా మాట్లాడుతూ ఉన్నాడు? మీరు నా వశులు, నా వశంలో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే, మానవుని జీవితంలో, క్రైస్తవుల జీవితంలో 5 విషయాలు, 5 రకాలైనటువంటి మార్పులు, జీవితాలు, ప్రవర్తనలు కలిగి ఉండాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కఠినంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ 5 రకాలుగా మార్పు చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 5 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధులుగా మార్చబడడం అంటే, ఆల్రెడీ మనం యేసు రక్తం చేత కడగబడ్డాం, ఆయన కోసం జీవిస్తున్నాం అని అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరోజు పరిశుద్ధులుగా మార్చబడరు, జీవితాంతము పరిశుద్ధులుగా జీవించాలి. జీవిస్తేనే పరిశుద్ధులుగా ఆ యొక్క మహిమ వస్త్రములు ధరించుకొని 24 పెద్దల ముందు నేను నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను సంపాదించుకుంటాం. చూడండి 4వ వచనము, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయి వాడెవడో వాడే మరణము నొందును. ఇక్కడ మనుషులు పాపము విడిచి ప్రభు యొక్క పరిశుద్ధతను పొందుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రతి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయనకు పరిశుద్ధ భక్తులుగా మార్చబడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. 24వ వచనంలో అదే మాట అంటాడు, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టుడు చేయు హేయ క్రియలన్నిటిని ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకునా. ఇది క్రైస్తవుల కోసం రాయబడింది, ఇశ్రాయేలు కోసం రాయబడింది. ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత, ఒక్కసారి క్రీస్తు కుమారునిగా, కుమార్తెగా నీవు అంగీకరించబడిన తర్వాత, ఒకవేళ నీతిని విడిచిపెట్టి పాపము చేసినట్లయితే, దుష్టక్రియలు, హేయక్రియలు చేసినట్లయితే అతడు బ్రతుకునా అంటూ, అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపము బట్టి మరణమునందును. దేవుడు అక్కడ మరణాన్ని శాసించాడు, కానీ ప్రేమగలిగిన దేవుడు ఇంకా ఆయన కరుణిస్తూ ఉన్నాడు. 27వ వచనం అంటాడు, దుష్టత్వాన్ని, పాపాన్ని విడిచిపెడితే నీతి పరిశుద్ధతలను జరిగించిన యెడల ప్రాణము రక్షించుకును అనే విషయాన్ని అక్కడ మాట్లాడతాడు. కాబట్టి నీవు ఈ యొక్క పాపాన్ని విడిచిపెడితే నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు, నీ ఆత్మను రక్షించుకుంటావు. ఈరోజు శరీరానికి భయపడతా ఉన్నారు,
ప్రాణము చంపువానికి భయపడతా ఉన్నాం, కానీ ఆత్మను చంపువానికి భయపడడం లేదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమందేని బిడ్డలారా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24 నుంచి 26 వచనంలో అక్కడ దేవుడు మాట్లాడతాడు, మన పాపముల ద్వారా ఆయనను విసిగించే మన దోషముల చేత ఆయనను ఆయాస పెట్టాం కదా. ఈరోజు కరోనా పేషెంట్లు ఆ యొక్క ఆక్సిజన్ అందక ఆ యొక్క బ్రెత్లెస్ అయిపోయి వారి హఠాత్తుగా చనిపోతున్నారు. మన రాత్రి ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్యను దాదాపు 10 హాస్పిటల్ తీసుకెళ్ళాడు. చివరికి గాంధీ హాస్పిటల్లో 10 నిమిషాల్లో చనిపోయాడు. ఏ హాస్పిటల్లో అతనికి వైద్యం అందలేకపోయింది. ప్రియమంది బిడ్డలారా, మనం దేవుణ్ణి ఎంతగా ఆయాసపెడుతున్నామో దేవుడు ఇక్కడ ఆయాస పెడుతున్నారు. నీ అతిక్రమములు, నీ పాపములు నన్ను ఆయాస పెడుతున్నాయని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నిన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా మార్చున్నానని చెప్పేసి దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. అనగా నా యొద్దకు రా, నీ పాపాన్ని కడుకో, నువ్వు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించు, నీ వాక్యమును నా యొద్ద చెప్పుకో, నీ యొక్క సమస్యను నా యొద్ద చెప్పుకో, నేను నీ సమస్యకు పరిష్కారం ఇస్తాను, పరిశుద్ధతను ఇస్తాను. ఇంకా మాటి మాటికి పాపంలో పడిపోతున్నావా? ఇంకా మాటి మాటికి పరిశుద్ధతను నువ్వు కోల్పోతున్నావా? జ్ఞాపకం చేసుకో. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు పౌలు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించడం. మన నీతి క్రియలు, మన యొక్క పరిశుద్ధత మనల్ని రక్షించలేదు, కానీ దేవుడే తన కనికరం చొప్పున ఆయన ఒక తండ్రిగా మనల్ని కుమార్తెలుగా స్వీకరించడానికి కనికరించాడు. ఆయన క్షమించాడు, కడిగాడు, పరిశుద్ధులుగా మార్చాడు. అందుకే యోహాను మొదటి పత్రిక 1:7 అంటాడు కదా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని కోరేది ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవుని రాజ్యం కోసం, దేవుని వశములో మనం ఉన్నామని గ్రహించినట్లయితే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ప్రతిదినము మనల్ని చెక్ చేసుకుంటూ పరిశుద్ధముగా ప్రతిదినము దేవుని కొరకు మార్చబడుతూ ఉండాలి అనే విషయమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. రెండవదిగా నీతిమంతులుగా బ్రతకాలి. పరిశుద్ధంగా ఉండడమే కాదు, నీతిమంతులుగా బ్రతకాలి. 5వ వచనం చూసినట్లయితే, ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండాలి. నీతిపరుడైతే నీతి న్యాయాలను తప్పకుండా పాటించాలి. 22వ వచనం అంటాడు, అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. నువ్వు నీతిగా బ్రతుకున్నట్లయితే, ప్రతిరోజు మనము నీతిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. ఆయన కొరకు బ్రతికిస్తాడు, ఆయన కోసమే మనల్ని బ్రతికిస్తాడు. చూడండి 24వ వచనం ఇంకా అంటాడు, నీతిపరుడు నీతిని విడిచిపెట్టకూడదు, పాపము చేయకూడదు, నీతిగా బ్రతకాలి, లేకపోతే తన పరిశుద్ధతను కోల్పోతాడు అని అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 26వ వచనం అంటాడు, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినలా అతడు దానిని బట్టి మరణము నొందును, తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. ఎవరో వచ్చి చంపనక్కర్లేదు, మన పాపమే మనల్ని చంపేస్తుంది, మన దుర్నీతే మనల్ని చంపేస్తుంది. కాబట్టి నీతిని గట్టిగా, ప్రభువు వచ్చే వరకు నీ నీతిని గట్టిగా పట్టుకుంటాడు. దేవుడు మనకు నీతి కిరీటం అనుగ్రహిస్తాడు. 29వ వచనం అంటాడు, అయితే ఇశ్రాయేలులు యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీలారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. ఈరోజు మన మార్గము న్యాయంగా లేదేమో జ్ఞాపకం చేసుకుందాం. మన మార్గములు న్యాయంగా లేవని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అక్కడ గద్దించాడు. ఈరోజు అన్యాయంగా ఎంతోమంది నడుస్తుండొచ్చు. వారి జీవితాలను కూడా ప్రభు కొరకు నీతిమంతులుగా బ్రతకాలని దేవుడు, ప్రపంచ యావత్తు మార్పు పొందాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీతి న్యాయములు తప్పి మన జీవితంలో ఎప్పుడూ ఎక్కడ తిరగకూడదు, ప్రవర్తించకూడదు, జీవించకూడదు అని ప్రభువు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియమంతులను బిడ్డలారా, నీతి కలిగినటువంటి జీవితం మనకు ఆశీర్వాదం ఇస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం అంటాడు, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతుల జీవితంలో వెలుగు తేజరిల్లుతుంది, భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. జాగ్రత్త. భక్తిహీనంగా ఉంటే, విశ్వాసఘాతకులుగా ఉంటే వారి దీపము ఆరిపోయే ప్రమాదం ఉంది. అదే సామెతలు 12:28 వచనం అంటాడు, నీతి మార్గమందు జీవము కలదు. ఎవరైతే నీతిగా నడుస్తారో వారిలో జీవం ఉంటుంది, వెలుగు ఉంటుంది, దాని త్రోవలో మరణమే లేదు. ఆమేన్. దాని త్రోవలో
మరణమే లేదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, సొలొమోను భక్తుడు అంటాడు సామెతలు 11:6, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో దేవుడు వారి నీతిని బట్టి వారిని విమోచిస్తాడు, కాపాడుతాడు. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. విశ్వాసఘాతకులు ఏం చేస్తారంటే దురాశతోనే వారు పట్టబడతారు. కాబట్టి దురాశ అనేది నీతిని చెరిపేస్తుంది, నీతిని చంపేస్తుంది, నీతిని కనుమరుగేటట్లు చేస్తుంది. నీతిమంతులుగా ఉన్నటువంటి జీవితాలను దుష్టత్వం పాలు, పాపం పాలు, దుర్నీతి పాలు చేస్తుంది. అందుకే దావీదు భక్తుడు అన్నాడు 1 కీర్తన 6వ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి నీతిమంతులుగా బ్రతకాలి, నీతిమంతులుగా జీవించాలి, మీ జీవితాలను మార్చుకోండి అని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో జ్ఞాపకం చేశాడు. ఈనాడు మనతో, మన క్రైస్తవ సమాజంతో, ప్రపంచ యావత్తు దేశాలకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంటే నీవు నా వశంలో ఉన్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధముగా బ్రతకాలి, మార్చబడాలి, నీతిమంతులుగా బ్రతకాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వదిగా విగ్రహారాధనను విడిచిపెట్టాలి. విగ్రహారాధనను విడిచిపెట్టాలి. 6వ వచనం, హెజ్కేలు 18:6వ వచనం, పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగు వాని భార్యను చెరపకూడదు. ఇశ్రాయేలీయులు అడుగడుగున దేవునికి విరోధముగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఆయనకు విరక్తిని, కోపాన్ని పుట్టిస్తూ ఉన్నారు. వారు మరి విగ్రహారాధన చేస్తూ వ్యభిచారులుగా వారు అయిపోయారని దేవుడు అక్కడ వారిని భయంకరంగా గద్దిస్తూ ఉన్నాడు. ప్రియమంతుని బిడ్డలారా, 15వ వచనం కూడా ఇదే మాటను రిపీట్ చేస్తూ ఉంటాడు. 12వ వచనంలో అంటాడు, విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించకుడి అంటాడు. విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించకుడి అని చెప్పేసి అంటాడు. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ విగ్రహారాధనను సహించినటువంటి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. యెహోవా వేగము గల మేఘము ఎక్కి వచ్చును, ఐగుప్తు విగ్రహముల ఆయన సన్నిధిని కలవరపడును, వాటిని పూజించే వారి గుండెలను కరుగు చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. ఎక్కడైతే విగ్రహారాధన ఉంటుందో అక్కడ దేవుడు అక్కడ వేగముగా మేఘం మీద ఎక్కి వచ్చి అక్కడ ధ్వంసం చేస్తాడు, సమూల ధ్వంసం చేస్తాడు. అవన్నీ కూడా కలవర పెడతాడు, వారి హృదయాలను కలవర పెడతాడు, కరుగు చేస్తాడు, వారి గుండెలను కరుగు చేస్తాడు అనే విషయం జ్ఞాపకం చేస్తాడు. యెషయా 40:18వ వచనం కూడా అంటాడు, కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు, ఎవరితో ఏ రూపమును ఆయనకు సాటి చేయుదురు. ఎక్కువగా ఈ భూమి మీద మనం దేనిని ప్రేమిస్తున్నాం, ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎక్కువగా దేవుని కంటే దేనిని ఇష్టపడతా ఉన్నాం, దేనితో ఎవరితో ఎక్కువ సమయాన్ని గడుపుతా ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమంతుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువ ఇష్టపడేది అది ఏదైనా కావచ్చు, వస్తువు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ధనము కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తి కావచ్చు, అవన్నీ విగ్రహారాధనలు అయిపోతాయి. మన జీవితంలో విగ్రహాలుగా కూర్చుంటాయి, మన హృదయంలో విగ్రహాలుగా కూర్చొని దేవునికి స్థానం ఇవ్వకుండా చేస్తాయి. కాబట్టి ప్రియమంతుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, మనుషులకు కనబడని విగ్రహాలు, దేవుడికి కనపడే విగ్రహాలు మన జీవితంలో పుష్కలంగా ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించుదాం. కాబట్టి దేవుని ఎక్కువగా ప్రేమించి మన హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి ఆయన కొరకు బ్రతకడానికి ఆయననే మన హృదయంలో కొలువయ్యేటట్లుగా, ఆశీనుడయ్యేటట్టుగా, మన స్తుతి సింహాసనం మీద మన హృదయం అనే ఆ యొక్క ధ్యానాంశం పైన ఆయన ఆశీనుడయ్యేటట్లుగా మన జీవితాలను మలుచుకుందాం. 4వదిగా దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి. 20వ వచనం, పాపము చేయి వాడెవడో వాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటం లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. తండ్రి కోసం కుమారుడు త్యాగం చేయనక్కర్లేదు, తండ్రి కోసము కుమారుడు త్యాగం చేయనక్కర్లేదు, చేసినా అది చల్లదు. నీతిమంతునికే చెందుతుంది, దుష్టునికే చెందుతుంది. అందుకే తండ్రి ఆయన తన కుమారుని మన కోసం బలిచ్చాడు. ప్రేమందని బిడ్డలారా, దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ద వికెడ్నెస్ ఆఫ్ ద వికెడ్ షల్ బి అపాన్ హిమ్సెల్ఫ్ కదా. దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఎవరైతే దుష్టులుగా జీవిస్తారో అది వారికే చెందుతుంది. 21వ వచనం అంటాడు, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి
నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించేలా అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. దుష్టత్వాన్ని విడిచిపెట్టినట్లయితే బ్రతుకుతాడు అనే విషయాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 23 వచనం అంటాడు, దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుడయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. 27 వచనం అంటాడు, మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల ప్రాణమును రక్షించుకొనును. ఫుట్నోట్లో బ్రతుకును అని చెప్పేసి రాయబడింది. కాబట్టి దుష్టుడు దుష్టత్వాన్ని వదిలిపెట్టినప్పుడు అతడు ప్రాణాన్ని రక్షించుకుంటాడు, తన ఆత్మను రక్షించుకుంటాడు, దేవుని నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి తన జీవితాన్ని సిద్ధపరచుకుంటాడు. దావీదు అంటాడు మొదటి కీర్తన 1వ వచనంలో 6వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, అది నాశనకరమైనటువంటి మార్గమునకు నడుపుతుంది అని చెప్పేసి దావీదు అంటాడు. సొలొమోను సామెతలు 17:23లో అంటాడు, దుష్టత్వమును గూర్చి న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఓడిలో నుండి లంచం పుచ్చుకుంటాడు. కాబట్టి దుష్టులు ఏం చేస్తారంటే ఈ న్యాయ శాసనాలను నీతిగా బ్రతకుండా లంచం తీసుకుంటారు అండర్ టేబుల్ నుంచి. ప్రియమందని బిడ్డలారా, కాబట్టి అలాంటి జీవితాల్లో ఇశ్రాయేలు జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ వదిలిపెట్టండి అని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా సామెతలు 28:5 వచనం అంటాడు, దుష్టులు న్యాయమైనటిది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఒకవేళ నేను దేవుని వశంలో ఉంటే పరిశుద్ధులముగా జీవిస్తాము, నీతిగా బ్రతుకుతాము, విగ్రహారాధనను విడిచిపెడతాము, దుష్టత్వాన్ని వదిలిపెట్టే ఆ స్వభావము, ఆ యొక్క గుణము, ఆ యొక్క అర్థం చేసుకునే ఆ సమస్త జ్ఞానమును దేవుడు గ్రహింపును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి న్యాయవంతులు దుష్టత్వము జోలికి వెళ్ళక నీతి కొరకు, ప్రభువు కొరకు జీవించాలి. ప్రియమంది బిడ్డలారా, ఈరోజు ప్రపంచం మన దేశంలో ఎక్కడ చూసినా బ్రైబరీ అనేది, లంచం అనేది, లంచగొండితనం అనేది దేవుడు ఎంతో మందికి గొప్ప వారికి చక్కటి ఉద్యోగాలు ఇస్తే వారు కోట్లకు ఆశపడి లంచం తీసుకొని ఉద్యోగాలు పోగొట్టుకొని కోట్ల పాలు అయిపోయి జైలు పాలపై అయిపోయేవారు ఎంతోమంది ఉన్నతాధికారులు మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు పేపర్లో. ప్రేమందేన బిడ్డలారా, వికెడ్నెస్, ఆ యొక్క చెడుతనమును వదిలిపెట్టలేకపోతున్నారు. మానవుడు చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు, చెడుతనాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. మంచి కంటే, పరిశుద్ధత కంటే, నీతి కంటే, దేవుని ఇచ్చే ఆ జీవితం కంటే సాతాను ఇచ్చే ఆ చెడుతనము, ఆ పాపము, ఆ యొక్క దుర్మార్గము, దుష్టత్వమునే మానవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ దుష్టత్వ లోకములో మనం జీవిస్తుండగా ప్రతి దుష్టత్వం నుంచి మనల్ని మనము కాపాడుకోవడానికి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, విగ్రహారాధన వదిలిపెట్టుకుంటూ దేవుని కొరకు జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. 5వ విషయం జ్ఞాపకం చేస్తాను. 5వ విషయము, అక్రమమును విడిచి క్రమశిక్షణ మనస్సు పొందాలి. అక్రమమును విడిచి క్రమశిక్షణ మనస్సు పొందాలి. 31వ వచనం, 32వ వచనము, 12వ వచనం, 28వ వచనం చూస్తే ఈ విషయాలను గురించి దేవుడు అక్కడ మాట్లాడుతాడు. 12వ వచనము, దీనులను దరిద్రులను బాధపెట్టి బలత్కారము చేత నష్టము కలుగ చేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు అక్రమమును తెలియజేయుచున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దీనులను బాధ పెట్టడం, దరిద్రులను బాధ పెట్టడం, బలత్కారముగా వారిని భయంకరంగా హింసించడం, వంచడం, భయంకరంగా అక్రమమైనటువంటి హే క్రియలను ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఇవే కార్యాలు ఆ రోజుల్లో ఇశ్రాయేలు జీవితాల్లో ఉన్నాయి. ప్రియమంతుని బిడ్డలారా, 31వ వచనం అంటాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అక్రమమైనటువంటి క్రియలను విడిచిపెడితే ఇక్కడ నూతన బుద్ధి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్పన్నం అవుతుంది, అక్కడ మొలిపిస్తుంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 32వ వచనం అంటాడు, మరణము నొందువాడు మరణము నొందుని బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. నా తీర్పు ఇదే. రండి, మీ మనస్సు దేవుని వైపు త్రిప్పుకోండి. దిస్ ఇస్ అ టైమ్ టు టర్న్ టు ద గాడ్. దేవుడి వైపు తిరగాలి. మనం దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఆయన వశంలో ఆయన కొరకు బ్రతకాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు 12వ కీర్తన 5వ వచనంలో, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిండి తీర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను,
రక్షణను కోరుకుని వానికి నేను రక్షణను కలగజేస్తాను. ప్రేమంతాను బిడ్డలారా, ఎవరైతే బాధపడుతున్నారో, హింసించబడుతున్నారో, నిట్టూర్పులు విరుస్తున్నారో, దరిద్రులుగా ఉంటున్నారో అలాంటి వారి కోసమే కాదు, దేవుడు ఆయన పాప క్షమాపణ కోరే వారికి, దుష్టత్వాన్ని విడిచిపెట్టే వారికి, అదేవిధముగా ఈ యొక్క అక్రమమును విడిచిపెట్టే వారికి ఆయన సమీపముగా ఉన్నటువంటి దేవుడు, ఆయన రక్షణను కలుగజేసే దేవుడు. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 3-11 వచనాలు చూస్తే అక్కడ దేవుడు అనేక విషయాలు మాట్లాడతాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ అక్కడ మనకు కనబడతాయి. దేవుడు అక్కడ అంటాడు, దేశము కొల్ల సమ్మగును, ఖాళీ అయిపోతుంది, ఖజానాలు ఖాళీ అయిపోతాయి, వ్యాకులము చేత వాడిపోతుంది, అదేవిధంగా లోకము దుఃఖము చేత క్షీణించిపోతుంది, గొప్పవారు క్షీణించిపోతారు, అదేవిధంగా లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను నిబంధనలను మీరి ఉన్నారు, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, సంతోషించేవారు నిట్టూర్పు విడుస్తున్నారు, తంబురలు సితారాలు మరి నిలిచిపోయాయి, ప్రతి ఇల్లు ఇంకొక వ్యక్తి వచ్చేసి అందులోనికి ప్రవేశించకుండా మోయబడ్డాయి. ఈరోజు అదే పరిస్థితి జరుగుతూ ఉంది. ఎవరైనా వారింటికి పిలిచి ప్రార్థనకి పిలిస్తే బాగుండునేమో అని అనుకుంటున్న రోజులు, ఈ రోజుల్లో ఈ శ్రమలు ఇవన్నీ సంభవిస్తాయని మనం ఎప్పుడు కాలంలో కూడా ఆలోచించలేదు. ప్రేమందేవుని బిడ్డలారా, మన యుగంలోనే, మన కాలంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అక్రమం అనేది భయంకరమైనది. పోయిన వారంలో ఇండియన్ ఆర్మీస్ 20 మంది సైనికులు ఆ యొక్క చైనా సైనికుల ద్వారా, వారి అక్రమం ద్వారా, వారి మోసపూరితమైనటువంటి కుట్ర ద్వారా 20 మంది సైనికులను వారు పొట్టన పెట్టుకున్నారు. ప్రేమదాని బిడ్డలారా, వారు అటాక్ చేశారు, అక్రమంగా మన భూభాగంలో చొరబడ్డారు. 70 సంవత్సరాల నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది. అక్రమంగా చొరబడి వారు మన యొక్క సైనికులను చంపేయడం జరిగింది. క్రూరంగా హింసించి చంపారు. ప్రేమదాని బిడ్డలారా, ఈరోజు చైనా, పాకిస్తానే కాదు, అలాంటి అక్రమ క్రియలు జరిగించేవారు, దోచుకునేవారు, లాక్కునేవారు, తిమింగల లాంటి వారు మన మధ్యలోనే, మన పట్టణాల్లోనే, మన ప్రక్కలోనే ఎంతోమంది ఉండవచ్చు. ఆ క్రియలన్నీ కూడా విడిచిపెడితే దేవుని చెంతకు రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా మనకు తెలుగు రాష్ట్రంలో నుంచి, సూర్యాపేట ప్రాంతంలో నుంచి ఆ సంతోష్ సైనికుడు, ఆయన చేసినటువంటి త్యాగం ఈరోజు మన దేశానికి గర్వ కారణం. సమయంలో ఆ కుటుంబానికి మన యొక్క సంఘం నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి దేవుడు శాంతి, సమాధానము, ఓదార్పును అనుగ్రహించి నెమ్మది అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియమందుని బిడ్డలారా, అనగా అక్రమం అనేది ప్రపంచంలో భయంకరంగా ఉన్నది. ప్రతి చోట అక్రమమే, ప్రతి స్థలంలో అక్రమమే, ఎక్కడ చూసినా అక్రమమే అనేది కనబడుతుంది. అందుకే దేవుడు ఇంత భయంకరమైన పరిస్థితిని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ఆ క్రియలన్నీ విడిచిపెడితే దేవుని చెంతకు వస్తే తన క్రియల ద్వారా, ఈ తెగుళ్ళ ద్వారా ఆయన సంకేతాలను మనం గమనించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చివరిగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 40-41 వచనం చదువుకుందాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము, ఆకాశమందున్న దేవుని తట్టు మనము మన చేతులను ఎత్తికొందము. ఆమేన్. నిజంగా దేవుడు ఈ సమయంలో మనలో కోరేది ఏంటంటే, ఆయన మన మార్గములను పరిశోధిస్తున్నాడని గ్రహించాలి. మనం తెలుసుకోవాలి, యెహోవా తట్టు తిరగాలి, ప్రపంచమంతా ఆయన తట్టు తిరగాలి, ఆయన తెలుసుకోవాలి. ఆకాశమున్నటువంటి ఆ దేవుడి తట్టు మన హృదయాన్ని మన చేతులను ఎత్తి పట్టుకోవాలని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమందుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. మనుషులందరూ దేవుని వశులు కాబట్టి దేవుని వశులుగా జీవిస్తున్నటువంటి మనము జీవించాలంటే పరిశుద్ధులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మన జీవితాలను జీవించాలి, నీతిమంతులుగా మనం బ్రతకాలి, విగ్రహారాధనను విడిచిపెట్టాలి, అదేవిధంగా దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి, అక్రమమును విడిచి క్రమశిక్షణ మనస్సు కలిగి ఉండాలి. ప్రియమంతుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు
మనకిచ్చినటువంటి ఈ మాటలను బట్టి దేవా, ఈ ఉదయకాల సమయంలో నేను నీ వశంలో ఉన్నానని ఈ విషయాన్ని నేను గ్రహించాను తండ్రి. ప్రభువా, నీకు స్తోత్రములు నాయన తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సమయంలో ప్రభు నా తండ్రి, నువ్వు చేసినటువంటి ఆ యొక్క శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రేమ బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ దినాన పొందుతాన దినమున ఫాదర్స్ డే రోజున ఒక తండ్రిగా దేవుడు కోరుతున్నాడు. మన పరలోకపు తండ్రిగా ఆయన కోరుతూ ఉన్నాడు. మనుషులందరూ నా వశులు, నా కుమారులు, నా కుమార్తెలు, నేను మీ తండ్రిని, కాబట్టి నా పిల్లలు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అదే విధంగా నా వశంలో మీరు ఉన్నారు కాబట్టి నీతిమంతులుగా మీరు బ్రతకాలి. కాబట్టి నీతి కొరకు మన జీవితాలను సమర్పించుకుందాం. నీతి కొరకు మన జీవితాలను ఆయుధపరచుకుందాం. నీతి కొరకు మన జీవితములను సమర్పించుకుందాం. విగ్రహాలను విడిచిపెట్టి, దుష్టత్వమును వదిలిపెట్టి, అక్రమను విడిచి క్రమశిక్షణ మనస్సు కలిగి దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడు ఈ గొప్ప జీవితాన్ని మనకు ప్రసాదించాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ యొక్క యాగమును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉన్నాను ప్రభువా, నీ కొరకు ప్రభువా నా తండ్రి, ఆయన నేను జీవిస్తున్నాను తండ్రి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా నాయన, మీకే స్తుతులు స్తోత్రం ప్రభువా నాయన. నిజంగా నీవు నాయన మనుషులందరూ నీ వశంలో ఉన్నారనే విషయాన్ని నాతో జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు ప్రభువా అనే విషయంలో జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ పాదములు కొందనాలు స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం. మేమందరము నీ వశంలో ఉన్నామని మాతో స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు. మీ వశంలో ఉండాలి, ఇదిగో తండ్రి, చక్కగా క్షేమంగా ఉండాలంటే మేము పరిశుద్ధులుగా దినదినము మార్చబడాలని నీవు కోరుతా ఉన్నావు ప్రభా. నీతిగా బ్రతకాలని నీవు ఇష్టపడతా ఉన్నావు ప్రభా. విగ్రహారాధనను విడిచిపెట్టి మా హృదయాల్లో మనస్సుల్లో విగ్రహముగా నిలిచి ఉన్నటువంటి ప్రతి ఇష్టతను తొలగించి నీవే సింహాసన ఆసనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ప్రతి దుష్టత్వమును విడిచి, ఇదిగో తండ్రి, అక్కను విడిచి క్రమశిక్షణ మనస్సు కలిగి నీ కొరకు బ్రతిక కృపను దయచేయండి అయినా. ప్రపంచ యావత్తును మీరు మార్చుకోండి ప్రభా. ప్రతి దేశము, ప్రతి జాతి, ప్రతి మతము, ప్రతి కులము, ప్రతి వ్యక్తి మార్చబడాలని ఇష్టపడుతున్నారు ప్రభా. ఎదుగు తండ్రి, ప్రతి బిడ్డను మీరు మార్చుకోండి అయినా. మీరు దీవించండి ప్రభా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మా కర్మేలు సంఘమును, మా కుటుంబాలను, మా బిడ్డలను ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎదుగు తండ్రి, తండ్రులుగా ఉన్నటువంటి ప్రతి తండ్రిని మీకు జ్ఞాపకం చేసుకోండి. వారి తండ్రి బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ నీ కొరకు ఆ తండ్రి చక్కగా కుటుంబాన్ని నడిపించుటకును, సమాజంలో, సంఘములో చక్కటి సాక్ష్యమును పొందుటకును మీరు కృప చూపించండి. ఎదుగు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా కర్మేలు సంఘమును, కుటుంబాలను, ప్రతి ఒక్కరిని పేరు వరుస దీవించి ఆశీర్వదించి మీ కృపను చూపించి దీవించమని, ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, సంరక్షణ, నడిపింపు ఇక్కడ కూడిన మనందరికీ, ఆయా ప్రాంతంలో ఉండి దేవుని వాక్యం వింటూ ఆరాధనలో పాల్పంపులు పొంది ఉన్న ప్రతి బిడ్డకును, దేవుని వాక్య ప్రకారము నేను ఆయన వశంలో ఉన్నానని, ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.